ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ వర్కింగ్. ఫ్రెండ్స్ అందరికీ లంచ్ కుక్ చేసి తీసుకుని వెళ్ళాలనుకున్నా, లేట్ అయిపోయింది. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మొక్కలకి నీళ్ళు పెడతాను. మొక్కలంటే ఎంత పిచ్చో నాకు, బట్ అది బతికించుకోవడమే చాలా కష్టం. సో త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి హెయిర్ ఆయిలింగ్ చేస్తున్నా. హెయిర్ వాష్ చేయాలి, ఆల్సో కూరగాయలు తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాలి. సో హెయిర్ ఆయిలింగ్ చేస్తున్నా. ఏ రోజు అయితే త్వరగా లేవాలనుకుంటానో ఆ రోజే లేట్ అవుతుంది. ఇంత కంగారులో కూడా కార్టూన్ చూస్తున్నాను చూడండి. ఇంకా ఆయిలింగ్ చేసుకొని బయటకు వచ్చాను వెజిటేబుల్స్ తీసుకోవడానికి. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. చెన్నై క్లైమేట్ అంతే, మనకి అక్కడ చలి అయితే ఇక్కడ వర్షాలు, అక్కడ వర్షాలు అయితే ఇక్కడ ఎండలు అన్నట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది, బట్ బాగుంటుంది. సో ఇంకా వెజిటేబుల్ షాప్కి వచ్చేసాను. పుదీనా తీసుకుంటున్నా. ఈరోజు పుదీనా పులావ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశా. ఇంకా ఇక్కడ గోవాస్ ఎంత స్వీట్గా ఉంటాయో, నా ఫేవరెట్. అన్ని వెజిటేబుల్స్ అయితే నేను కుక్ చేయను, నాకు రాదు కూడా. ఈ మధ్యనే కుకింగ్ చేస్తున్నా. సో నాకు వచ్చిన 1-2 తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఆ వెజిటేబుల్స్ కూడా చాలా దొరకవు ఆంధ్రాలో, అంత డిఫరెంట్గా ఉంటాయి. సో ఫైనల్లీ నా వెజిటేబుల్ షాపింగ్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి కుకింగ్ కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్యారలల్గా మా తమ్ముడితో ఫేస్ టైం మాట్లాడుతున్నాను. వాడు యూఎస్లో ఉంటాడు. డేకి ఒక 2-3 అవర్స్ మాట్లాడతాను. వాడు ఫ్రీ ఉంటే నేను ఇలా పనులు చేసుకుంటూ ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ ఉంటాం. అదే వాడు ఇండియాలో ఉన్నప్పుడైతే ఫుల్ కొట్టుకునే వాళ్ళం అసలు. నేను ఇంకా వర్క్ చేసినా కానీ వీక్లో ఒక 2 టైమ్స్ అలా మాట్లాడేదాన్ని అంతే. దూరంగా ఉంటున్నాడు కదా, అందుకనే అంటారేమో దూరంగా ఉంటేనే ప్రేమ అనేసి. బాగా క్లోజ్ అయిపోయాము. ఇంకా వాడు వస్తున్నాడు ఈ మంత్ ఎండింగ్కి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. వాడు వస్తున్నాడనే ఎక్సైట్మెంట్, అలానే వాడు తెచ్చే చాక్లెట్స్ అండ్ గిఫ్ట్స్కి ఇంకా ఎక్సైట్ అవుతున్నా. సో వాడి కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇలా మాట్లాడుతూ కావాల్సినవన్నీ అన్నీ చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకొని త్వరగా ఫ్రెష్ అయిపోయాను. చాలా లేట్ అయిపోయిందని కంగారుగా ఉన్నాను. ఈ డ్రెస్ వచ్చేసి మా మమ్మీ శారీతో స్టిచ్ చేయించుకున్నా, భలే ఉంది కదా. దెన్ వెంటనే పూజ చేసేసుకున్నాను. నాకేదో పెద్ద పూజ రాదు, చిన్నగా దీపం పెట్టుకుంటాను. వన్స్ పూజ అయిపోయాక కుకింగ్ స్టార్ట్ చేశా. ఫస్ట్ టైం ఈరోజే కుక్ చేస్తున్నా, ఎలా వస్తుందా అని భయపడుతూనే స్టార్ట్ చేశా. బట్ వన్స్ కుకింగ్ అయిపోయాక అసలు ఏంటి నేనే చేశానా అనిపించింది. చాలా బాగా వచ్చింది పుదీనా పులావ్. ఫస్ట్ టైం కుక్ చేశాను నేను. మా ఫ్రెండ్స్ ఏమంటారా అని ఎగ్జైట్మెంట్లో ఉన్నా. సైడ్ అయితే ఏం కర్రీ ప్రిపేర్ చేయలేదు, రైతా ఒకటే చేశాను, టైం లేదు కదా. సో ఇక్కడ నేను మా తమ్ముడికి చూపిస్తున్నాను ఇదంతా నేను కుక్ చేశాను నా ఫ్రెండ్స్ కోసం అనేసి. వాడు ఏడిపిస్తున్నాడు, కుక్కలు కూడా తినవు అది ఇది అనేసి. ఆబ్వియస్గా సిబ్లింగ్స్ అన్నాక ఆ మాత్రం ఉంటుంది. ఇంకా లంచ్ బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసి త్వరగా రెడీ అయిపోయి ఆఫీస్కి వచ్చేసాను. అసలు హెయిర్ కూడా ఆరలేదు, అంత కంగారుగా వచ్చేసాను. ఇదే నా ఆఫీస్. త్వరగా వెళ్ళి లాగిన్ అవ్వాలి, అది కంగారుగా ఉంది. సో డిసెంబర్ కదా, ఇంకా ఆ క్రిస్మస్ వైబ్స్ అంతా మా ఆఫీస్లోనే ఉంటాయి. అసలు ట్రీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను మళ్ళీ డీటెయిల్గా చూపిస్తాను ఈ ట్రీని మీకు. ఇక్కడి వరకే మీకు యాక్సెస్ ఉంది. సో మళ్ళీ లంచ్ బ్రేక్లో కలుద్దాం. ఐఎమ్ బ్యాక్. నేను వైట్ రైసే తింటున్నా, ఎందుకంటే ఆ పులావ్ కొంచెం స్పైసీగా ఘాటుగా ఉంది, నేను తినలేను. బట్ మా ఫ్రెండ్స్ స్పైసీగా తింటారు, సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు మీల్ని. సారీ ఎక్కువ చూపించలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారో లేదో తెలియదు కదా, అందుకనే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని దిస్ ఈజ్ మీ మీటింగ్లో మాట్లాడుతున్నాను. సో ఇంకా అలా టీ బ్రేక్కి వెళ్ళి వచ్చి మీకు ఈ ట్రీ చూపిద్దామని చెప్పేసి వచ్చాను. అసలు ఆ డీటెయిలింగ్ చిన్నవి ఎంత బాగుంటాయంటే నా ఫేవరెట్. అసలు మీరు కూడా చూడండి ఎంత బాగుందో. దిస్ ఈజ్ మీ. నా అవుట్ఫిట్ మార్నింగ్ నుంచి కంప్లీట్గా చూపించలేదు కదా అని చెప్పేసి చూపిద్దామని చెప్పి మిర్రర్ దగ్గరకు వచ్చాను. ఇగ్నోర్ మై ఫేస్, కొంచెం టయర్డ్గా ఉంది. సో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. సో ఈరోజు కొంచెం చెప్పాలంటే త్వరగా అయినట్టు నా వర్క్. ఒక్కొక్క రోజు అయితే 11 అవుతుంది, 12 అవుతుంది.
ఈరోజు స్టిల్ 10 దాటింది. ఐ థింక్ అరౌండ్ అదిగోండి 10:15, ఆల్మోస్ట్ 10:15 అవుతుంది. సో త్వరగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసి అప్పుడు పడుకోవాలి. లెట్స్ గో. అక్కడ నా కోసం వెయిటింగ్ క్యాబ్ అన్న. సో క్యాబ్లో త్వరగా ఇంటికి వెళ్ళాలి. సీ యూ అట్ హోమ్. ఐఎమ్ బ్యాక్. ఇప్పుడే లైట్గా డిన్నర్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాను. దీస్ ఆర్ మై టాయ్స్. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఐఎమ్ ఒబ్సెస్డ్ విత్ టాయ్స్. సో ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇప్పటికీ కంప్లీట్ అయింది నా డే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.